నమస్కారం దర్శకులారా, మీరు చూస్తున్నారు ఎస్ఎన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ మనం కాకినాడలోని డైరీ ఫామ్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి ద్వారా ఏదైతే అన్నపూర్ణ అభియాన్ అనేది నిర్వహించబడిందో దాని ద్వారా ఒక అసహాయ కుటుంబానికి సంత్ రాంపాల్జీ మహారాజ్ గారు తిండి, బట్ట, వేద్యము, విద్య మరియు ఇలాంటి చాలా సమాజ సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. అదే బట్టి ఇక్కడ అసహాయ కుటుంబం ఉంది. వారికి ఇంతకు ముందు 4సారి రేషన్ సామాగ్రి అందజేశారు. ఇప్పుడు 5సారి రేషన్ సామాగ్రి అందజేయడానికి వాళ్ళ శిష్యులు ఏదైతే ఉన్నారో సంత్ రాంపాజీ మహారాజ్ గారి శిష్యులు ఇక్కడ మరి 5సారి రేషన్ సామాగ్రి అందజేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు. సో మనం ఈ యొక్క వీడియో రిపోర్టింగ్ లో మీకు కంప్లీట్ గా ఏ రేషన్ సామాగ్రి ఇప్పుడు 5సారి మళ్ళీ వాళ్ళు ఎలా పిలిచారు లేదా వీడియో కాల్ చేసి పిలిచారా మొత్తం వివరంగా మీకు ఈ యొక్క వీడియోలో చూపించబడుతుంది. మీరు చూస్తూ ఉండండి ఈ యొక్క రిపోర్టింగ్. సో నమస్కారం దర్శకులారా, ఇక్కడ మీరు చూస్తున్నారు ఏదైతే అసహాయ కుటుంబం ఉందో వారి ఇంటి పెద్దయినకి అంజుబాబు గారు ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి తెలుసుకుందాం వాళ్ళకి సంత్ రాంపాజీ మహారాజ్ గారి ద్వారా ఎన్నిసార్లు రేషన్ సామాగ్రి అందజేశారు, మరి ఏ విధంగా వాళ్ళు పిలిచారా లేదా వాళ్ళే సంత్ రాంపాజీ మహారాజ్ గారు అన్వాయిలు ఏదైతే పంపించారా తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం. సో మీకు సంత్ రాంపాజీ మహారాజ్ గారి ద్వారా ఇప్పుడు ఎన్నిసార్లు రేషన్ సామాగ్రి అందజేయబడింది? ఇది 5సారి పంపించాను. ఓకే, మీకు సంత్ రాంపాజీ మహారాజ్ గారి ద్వారా ఈ అన్నపూర్ణ అభియాన్ ద్వారా ఎలాంటి చేంజెస్ వచ్చినాయి మీ లైఫ్ లో? లైఫ్ లో అంటే మాకు ఫస్ట్ ఇక్కడ వచ్చారు. వచ్చిన తర్వాత ఇలా చెప్తే మేము మా దగ్గరికి వచ్చారు. మేము ఇలా అడిగాం, ఇలా పలానా గురూజీ ఇలా మీకు ఇలా సాయం చేస్తారు అని చెప్పేసి అన్నారు. అది మేము మమ్మల్ని పిలిచిన తర్వాత ప్రతి నెల రేషన్ ఇస్తున్నారు. ఫ్యాన్ ఇచ్చారు, కుర్చీలు ఇచ్చారు, గుండుగు స్టవ్ అన్ని ఇచ్చారని. ఈ రోజు మేము కూడా హ్యాపీగా మేము ఉన్నామని 3 పూట భోజనం చేసి ఇంటి రెంట్ కడుతున్నారని. ఓకే, మీరు ఈ రేషన్ సామాగ్రి అయిన తర్వాత మీరు ఈ సంత్ రాంపాజీ మహారాజ్ గారికి అన్యులు ఏదైతే ఉన్నారో వారికి కాల్ చేసి పిలిచారా లేదా వాళ్ళే ఈ రేషన్ సామాగ్రి తీసుకొని వచ్చారు? లేదు, కాల్ చేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. సో దర్శకులారా, మీరు చూస్తున్నారు ఇక్కడ సంత్ రాంపాజీ మహారాజ్ గారి ద్వారా ఏదైతే రేషన్ సామాగ్రి అందజేయడానికి ఇక్కడ సంత్ రాంపాజీ మహారాజ్ గారి శిష్యులు ఏదైతే వచ్చి ఉన్నారో పోస్టర్ చూడొచ్చు మీరు పైన. సో మనం సంత్ రాంపాజీ మహారాజ్ గారి శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నాము ఎన్నిసార్లు రేషన్ సామాగ్రి అందజేశారు, మరి ఇప్పుడు ఎన్నిసార్లు ఇది రేషన్ సామాగ్రి అందజేయడానికి వచ్చి ఉన్నారు. నమస్కారం. సత్ సాహెబ్. మీ పేరు? శ్రీనివాస్ దాస్. సంత్ రాంపాజీ మహారాజ్ గారి ద్వారా ఏదైతే అంజుబాబు గారు ఉన్నారో వారి కుటుంబానికి ఎన్నిసార్లు రేషన్ సామాగ్రి అందజేయడానికి వచ్చి ఉన్నారు? సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి గురువు గారి ఆదేశాల మేరకు ఇక్కడికి 5సార్లు రావడం జరిగింది. ఇది 5వసారి కూడా రావడం జరిగింది ఇక్కడికి. దీనికి సంబంధించిన రేషన్ సామాన్లు ఇక్కడ మీకు ఏమేమి ఇచ్చామో మీకు చూపిస్తాం. రాంపాల్జీ మహారాజ్ గారి ఆదేశానుసారం ఇక్కడ రేషన్ ఇవ్వడం జరిగింది. 15 కేజీల బియ్యము, 2 కేజీల గోధుమ పిండి, 2.5 కేజీల ఉల్లిపాయలు, 2.5 కేజీల బంగాళాదుంపలు, 2 కేజీల పంచదార, 1 కేజీ నూనె, 1 కేజీ ఉప్పు, పెసరపప్పు, పొట్టు పెసరపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మినపప్పు, టీ కాసుకోవడానికి పాల పౌడరు, శనగపిండి, బియ్యం నూక, బట్టలు ఉతుక్కోవడానికి వాషింగ్ పౌడరు, పసుపు, ధనియా పౌడరు, టీ పౌడరు, స్నానం చేయడానికి సబ్బులు, బట్టలు ఉతుక్కోవడానికి సబ్బులు, అంట్లు తోముకోవడానికి సబ్బులు ఇవ్వడం జరిగింది. సో నమస్కారం అండి. సత్ సాహెబ్. సంత్ రాంపాజీ మహారాజ్ గారు ఈ అన్నపూర్ణ ముహిమ తప్ప ఇంకా ఏ సమాజ సేవ కార్యక్రమాలు చేస్తున్నారు? సంత్ రాంపాల్జీ మహారాజ్ గారు అన్నపూర్ణ మహిమ కాకుండా అందరికి రైతులకేమో మన మునిగిపోయిన రైతులకి మోటార్ల ద్వారా వాటర్ తీసి హర్యానా రాష్ట్రాన్ని మొత్తం పంటలంతా కాపాడారు. అది కాకుండా ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, సునామీలు జరిగినప్పుడు, కరోనా లాంటి యొక్క వ్యాధులు వచ్చినప్పుడు కూడా అందరికీ కూడా అన్నదానం ఇవన్నీ చేశారు. అది కాకుండా పేదలకు ఇల్లు కట్టించారు. వరకట్న రహిత వివాహాలు కూడా జరిపిస్తున్నారు. ఇవన్నీ కూడా సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి ద్వారా ఇవన్నీ సమాజానికి హితముగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా. సో దర్శకులు మీరు చూస్తున్నారు ఎవరైతే సంత్ రాంపాల్జీ మహారాజ్ గారు అనేవి ఉన్నారో వారు చెప్పారు సంత్ రాంపాల్జీ మహారాజ్ గారు ఈ యొక్క అన్నపూర్ణ ముహిమ తక్క చాలా సమాజ సేవ కార్యక్రమాలు చేస్తున్నారని. సో ఇలాంటి సంతు మరియు మహాత్ములు
మరి ఎక్కువ ఈ యొక్క భూమి పైన వచ్చి ఈ యొక్క సమాజ సేవ కార్యాలు చేయాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.